తెల్లవారుజామున 5-7 మధ్య ఈ 3 పనులు చేస్తే 7 తరాలు ధనవంతులవుతారు. పురాణాల ప్రకారం ఈ 3 రహస్య ఆచారాలను పాటించడం ద్వారా బ్రహ్మముహూర్తంలో 7 తరాలకు ఐశ్వర్యం మరియు శాంతి లభిస్తుంది. ఈ సృష్టిలో ఐశ్వర్యం, సుఖము, సంతోషము అందరూ కోరుకుంటారు. దేవుడు కొందర్నీ ప్రేమిస్తాడా? కాదు. ఈ రహస్యం మీ చేతుల్లో కాదు, మీరు నిద్రలేచే సమయంలోనే ఉంది. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం మన మహర్షులు దాచి ఉంచిన అద్భుతమైన ధన రహస్యం. ఒక చిన్న మాట. పురాతన గ్రంథాలను అధ్యయనం చేసి పరిశోధన ఆధారంగా ఈ జ్ఞానాన్ని మీకందిస్తున్నాం. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే మరిందరికో చేరేలా పంచండి. ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవాలంటే మా ధార్మిక కుటుంబాల్లో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. ఈ కథనం మీ జీవితానికి ఒక కొత్త మలుపు తిప్పవచ్చు, కాబట్టి ఒక్క మాట కూడా వదలకుండా శ్రద్ధగా వినండి. అనగనగా ఒక పురాతన గ్రామంలో రామయ్య అనే ఒక సామాన్య రైతు ఉండేవాడు. అతడు ఎంతో కష్టజీవి. తెల్లవారుజామున కోడి కూయకముందే పొలానికి వెళ్లి సూర్యుడు అస్తమించిన తర్వాతే ఇంటికి తిరిగి వచ్చేవాడు. భార్య పిల్లలు కూడా అతనికి సహాయపడేవారు. కాని ఎంత కష్టపడినా అతనింట్లో మాత్రం దరిద్రం తాండవించేది. చేతికి వచ్చిన పంట ఏదో ఒక రూపంలో నాశనమవడం లేదా అకస్మాత్తుగా ఆపద వచ్చి సంపాదనంతా ఖర్చు కావడం జరుగుతుంది. అదే గ్రామంలో సోమయ్య అనే మరో వ్యక్తి ఉండేవాడు. అతడు రామయ్య అంత కష్టపడేవాడు కాదు, కాని ఏ పని చేసినా విజయవంతమయ్యేది. అతనింట్లో లక్ష్మీదేవి స్థిరనివాసమున్నట్టుగా సంపద పొంగిద పొరలేది. ఇది చూసి రామయ్య రోజూ దేవుణ్ణి ప్రశ్నించేవాడు. నేను తప్పు చెయ్యలేదు, మోసం చెయ్యలేదు. ఒకరోజు ఆ గ్రామానికి తేజోవంతుడైన ఒక సాధువు వచ్చారు. ఆయన ముఖంలో సూర్యుని వంటి కాంతి, కళ్లల్లో అపారమైన కరుణ. హిమాలయాల నుంచి వచ్చిన ఆ సాధువుకు తెలియని రహస్యం లేదని గ్రామస్థులు చెప్పుకున్నారు. రామయ్యకు ఆశ చిగురించింది. తన బాధకు సమాధానం అక్కడ దొరుకుతుందని నమ్మి సాధువు బసచేసిన ఆలయానికి వెళ్లాడు. ఆలయం జనంతో కిటకిటలాడుతోంది. చివరకు రామయ్య వంతు వచ్చింది. కళ్లల్లో నీళ్లతో సాధువు పాదాలపై పడి, స్వామీ, నేను కష్టపడడం తప్ప ఏ తప్పు చెయ్యలేదు. నా 7 తరాలు కూడా ఇలానే బాధపడాలా అని అడిగాడు. ఆ చూపులోనే రామయ్య తన గతం, వర్తమానం అన్నీ చూసినట్టుగా అనిపించింది. నాయనా, కష్టపడడం వేరు, అదృష్టం వేరు. ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. కాని లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే సమయంలో నువ్వు ఏం చేస్తున్నావు రామయ్యా అని అడిగాడు ఆ సాధువు. అయోమయంగా చూశాడు స్వామిని. ఆ సమయంచా నేను నిద్రలోనే ఉంటాను, రాత్రంతా కష్టపడతాను కదా అన్నాడు. అప్పుడు సాధువు చిరునవ్వుతూ అన్నాడు, అదే నాయనా నీ దరిద్రానికి మూలం. నువ్వు లక్ష్మీదేవికి తలుపులు మూసి దారిద్రదేవతకు తలుపులు తెరుస్తున్నావు. రామయ్య ఆశ్చర్యపోయాడు. నిద్రవల్ల దారిద్రం వస్తుందా స్వామీ అని అడిగాడు. స్వామి గంభీరంగా చెప్పాడు, ఈ సృష్టి ఒక లయ ప్రకారం జరుగుతుంది. ఆ లయను అనుసరించినవారే నిజమైన విజేతలవుతారు. 5 గంటల నుండి 7 గంటల మధ్య సమయం సామాన్యమైనది కాదు. దీనిని అమృతఘడిజలు అంటారు అని సాధు చెప్పాడు. ఈ సమయం నుంచి ఒక విశేషమైన శక్తి భూమిపైకి ప్రవహిస్తుంది. ఈ శక్తిని ఎవరైతే గ్రహిస్తారో వారు మట్టిని ముట్టుకున్నా బంగారంగా మారుతుంది. అదే సమయంలో నిద్రపోతే బంగారాన్ని ముట్టుకున్న మట్టిగా మారిపోతారు అని వివరించారు. అది విన్న రామయ్యకు ఒక్కసారిగా వెలుగుపడింది. తన పక్కింటి సోమయ్య ఎందుకు ధనవంతుడయ్యాడో ఇప్పుడు అర్థమైంది. సోమయ్య ప్రతిరోజూ తెల్లవారుజామున 5ంటికి నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేసి పూజలు చేసేవాడు. రామయ్య దానిని చాదస్తమని అనుకున్నాడు తప్ప అందులో ఇంత పెద్ద రహస్యముందని అప్పటివరకు గ్రహించలేదు. స్వామీ, ఇకనుంచి నేను కూడా తెల్లవారుజామునే లేస్తాను. కాని కేవలం నిద్రలేస్తే సరిపోతుందా, లేక ఇంకేమైనా చెయ్యాలా అని రామయ్య అడిగాడు. సాధు తల అడ్డంగా ఊపి అన్నారు, కేవలం నిద్రలేవడం వల్ల ఆరోగ్యం వస్తుంది రామయ్య, కాని ఐశ్వర్య రాదు. ఐశ్వర్యం రావాలంటే ఈ అమృత ఘడియల్లో నువ్వు కొన్ని ప్రత్యేకమైన పనులు చెయ్యాలి. మన ఋషులు, చక్రవర్తులు నిష్టగా పాటించిన 3 రహస్య ఆచారాలు ఉన్నాయి. వాటిని 5 నుండి 7 గంటల మధ్య ఎవరైతే నియమంగా ఆచరిస్తారో వారి 7 తరాలకు ధనలోటు ఉండదు. రామయ్య ఆతృతగా చేతులు జోడించాడు. స్వామీ, నాకోసం కాదు, నా కుటుంబం కోసం చెప్పండి. మీరు చెప్పినట్టు తప్పకుండా చేస్తాను అని అన్నాడు. ఈ విషయాలు తెలుసుకోవడం కంటే ఆచరించడం ముఖ్యం. విను, మొదటి పని మీ శరీరానికి సంబంధించినది కాదు, నీ సంకల్పానికి సంబంధించినది అని చెప్పడం ప్రారంభించారు.
సాధారణ పూజలు కావు ఇవి. నీ మనస్సును, నీ ఆలోచనలను విశ్వశక్తితో అనుసంధానించే ప్రక్రియలు. ఇందులో ఒక్క అడుగు లోపించినా ఫలితముండదు. కాబట్టి శ్రద్ధగా వినాలి. ముందుగా 5 నుండి 7 గంటల మధ్యనే ఎందుకు చేయాలి అనేది అర్థం చేసుకో అని సాధువు చెప్పారు. రాత్రిపూట శరీరం, మనసు విశ్రాంతి తీసుకుంటాయి. తెల్లవారుజామున ప్రకృతిలో సత్వగుణం అధికంగా ఉంటుంది. గాలిలో స్వచ్ఛత, వాతావరణంలో నిశ్శబ్దం, మనసులో ప్రశాంతత ఉంటాయి. ఆ సమయంలో మన మెదడు అత్యంత చురుకుగా ఉంటుంది. మనం ఏది గట్టిగా కోరుకుంటామో అది 1000 రెట్లు వేగంగా ఫలిస్తుంది. దీనినే మన పెద్దలు బ్రహ్మముహూర్త ఫలితం అని అన్నారు. కాని కాలక్రమేణా మనమీ అలవాటును మర్చిపోయాం. అర్ధరాత్రి వరకు మేల్కొని సూర్యుడు నడినెత్తికి వచ్చిన తర్వాత నిద్రలేస్తున్నాము. అందుకే అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, మనశ్శాంతి లోపం వెంటాడుతున్నాయి. చివరగా సాధు అన్నారు, రామయ్య, లక్ష్మీదేవి చంచలమైనది. కాని ఆమెను నిలిపే శక్తి ఈ తెల్లవారుజామున సమయానికే ఉంది. గమనించావా? పక్షులు, జంతువులు సూర్యోదయానికి ముందే నిద్రలేస్తాయి. అవి ఎప్పుడూ ఆహారం కోసం, ఆరోగ్యం కోసం బాధపడవు. ప్రకృతికి విరుద్ధంగా జీవించేది మనిషే. అది విని రామయ్య వినయంగా అన్నాడు, నిజమే స్వామీ, నా ఎద్దులు కూడా నాకంటే ముందే లేచి సిద్ధంగా ఉంటాయి. నేనే వాటిని ఆలస్యంగా పొలానికి తీసుకెళ్తాను. సాధువు నవ్వుతూ అన్నారు, జంతువులకున్న ప్రకృతి స్పృహ మనిషికి ఇప్పుడు లేకుండా పోయింది. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. 7 తరాలు ధనవంతులుగా ఉండాలంటే చెయ్యవలసిన మొదటి పనిని ఇప్పుడు చెప్తాను. శ్రద్ధగా విను. అక్కడున్న భక్తులందరూ ఊపిరి బిగపట్టి వింటున్నారు. ఆలయమంతా నిశ్శబ్దంగా మారిపోయింది. సాధువు తని కమండలంలోంచి కొద్దిగా నీరు తీసి రామయ్య మీద చల్లారు. ఆ నీరు రామయ్యలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సాధువు అన్నారు, రామయ్య, మనిషి నిద్రలేచిన వెంటనే చేసే మొదటి పని అతని ఆ రోజుటి తలరాతను నిర్ణయిస్తుంది. చాలామంది నిద్రలేవగానే తమ కష్టాలు, అప్పులు, శత్రువులను తలుచుకుంటారు. కొందరు కోపంతో లేస్తారు. మరికొందరు నిద్రమత్తులోనే మంచం మీద పడి దొర్లుతుంటారు. ఇవన్నీ దారిద్రానికిచ్చే ఆహ్వానాలే. అయితే ఏం చెయ్యాలి స్వామీ అని రామయ్య ఆత్రంగా అడిగాడు. తెల్లవారుజామున కళ్ళు తెరిచిన వెంటనే, ఇంకా మంచం మీద నుంచి దిగకముందే చెయ్యవలసిన ఒక అద్భుతమైన క్రియ ఉంది. దానినే కరదర్శనం మరియు భూమాత వందనం అంటారు. ఇది కేవలం చేతులు చూసుకోవడం మాత్రమే కాదు, దీని వెనుక గొప్ప ఐశ్వర్య రహస్యం దాగి ఉంది. అంతలో ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. ఆలయ గంటలు వాటంతటా అవే మోగడం మొదలయ్యాయి. సాధువు ఆకాశం వైపు చూసి అన్నారు, సమయం ఆసన్నమైంది. ఈ రహస్యాన్ని బహిర్గతం చేయడానికే ప్రకృతి సిద్ధమైంది. కాని రామయ్య, ఈ క్రియను ఎలా పడితే అలా చేయకూడదు. దీనికి ఒక పద్ధతి, ఒక మంత్రం, ఒక భావన అవసరం. అది లేకపోతే ఫలితం శూన్యం. రామయ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. స్వామీ, నా జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు. నా పిల్లల భవిష్యత్తైనా బాగుండాలి. దయచేసి ఆ పద్ధతి, ఆ మంత్రం చెప్పండి అని వేడుకున్నాడు. సాధువు రామయ్య భుజం తట్టి అన్నారు, భయపడకు, చెప్తాను. కాని ఒక విషయం గుర్తించుకో, ఇది విన్న తర్వాత ఒక్కరోజు కూడా మర్చిపోకూడదు. లేదంటే మళ్లీ దారిద్ర్యం నీ తలుపు తడుతుంది. సిద్ధమేనా? సిద్ధమే స్వామి అని రామయ్య గట్టిగా చెప్పాడు. సాధువు అన్నారు, రేపు తెల్లవారుజామున సరిగ్గా సూర్యోదయానికి ముందు నిద్రలేచిన వెంటనే నీ 2 అరచేతులను ముఖానికి ఎదురుగా పెట్టుకుని నేను చెప్పబోయే మంత్రాన్ని ఉచ్చరించాలి. ఆ మాటలలోనే సకల ఐశ్వర్యాలు దాగున్నాయి. ఆ క్షణం ఆలయం మొత్తం ఒక దైవీక నిశ్శబ్దముతో నిండిపోయింది. సాధువు నెమ్మదిగా స్పష్టమైన స్వరముతో ఉచ్చరించారు, కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం. ఆ శ్లోకం వినిపించగానే గాలిలో ఒక తెలియని ప్రకంపన మొదలైనట్లు అనిపించింది. రామయ్య గుండెల్లో ఆ మాటలు నేరుగా నాటుకుపోయాయి. కాని అతడు అమాయకంగా అడిగాడు, స్వామీ,
వినడానికి చాలా బావుంది, కాని చదువులేనివాడిని. దీని అర్థమేమిటి? కేవలం ఈ మాటలు పలికితే సరిపోతుందా? దీని వెనక ఉన్న అసలు మర్మమేమిటి అని అడిగాడు. సాధువు చిరునవ్వు నవ్వుతూ అన్నారు. అర్థం తెలియకుండా చేసే పని ఆత్మలేని శరీరంలాంటిది రామయ్య. దీని అర్థం తెలిసిన రోజున నువ్వు ఎంత భక్తితో చేస్తావో నీకే అర్థమవుతుంది. మన అదృష్టం మన చేతుల్లోనే ఉందని పెద్దలు ఊరికే అనలేదు. నీ అరచేతిని గమనించు. నీ వేలికొనలలో సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి నివసిస్తుంది. మనం చేసే ప్రతి పని వేలికొనలతోనే మొదలవుతుంది. ఈ పని ద్వారానే ధనం వస్తుంది. అందుకే ఉదయం లేచిన వెంటనే వేలికొనలను చూసి, ఈరోజు నేను చేసే పనుల ద్వారా నాకు ధనప్రాప్తి కలగాలని లక్ష్మీదేవిని ప్రార్థించాలి. సాధువు ఇంకాస్త ముందుకు వంగి రామయ్య కళ్లల్లోకి చూస్తూ అన్నారు. కేవలం డబ్బు ఉంటే సరిపోదు. దాన్ని ఎలా కాపాడుకోవాలో, ఎలా ఖర్చు పెట్టాలో తెలివి కావాలి. అందుకే నీ అరచేతిని చూడాలి. అరచేతిలో సరస్వతీదేవి ఉంటుంది. మణికట్టు దగ్గర అంటే అరచేతి క్రింది భాగంలో గౌరీదేవి లేదా గోవిందుడు నివసిస్తారు. ధనం, జ్ఞానం ఉన్న భగవంతుని అనుగ్రహం లేకపోతే అవన్నీ వ్యర్థమే. అందుకే అరచేతిని దర్శించుకోవడమంటే ధనం, జ్ఞానం, దేవుడిని ఒకేసారి దర్శించుకోవడమే. ఎవరైతే ఉదయం లేచిన వెంటనే వీరిని స్మరిస్తారో వారికి ఆ రోజు తిరుగు ఉండదు. రామయ్యకు విషయం పూర్తిగా అర్థమైంది. స్వామీ, అద్భుతం! నా చేతిలో ఇంత రహస్యం దాగి ఉందని తెలియదు. మరి ఈ శ్లోకం చదివాక వెంటనే మంచం దిగవచ్చా అని అడిగాడు. సాధువు గంభీరంగా అన్నారు. అదే చాలామంది చేసే తప్పు. శ్లోకం చదివిన వెంటనే కిందికి దిగకూడదు. నీ 2 అరచేతులను ఒకదానితో ఒకటి రుద్దాలి. అలా రుద్దితే శరీరంలోని ప్రాణశక్తి జాగ్రత్తమవుతుంది. ఆ వేడిని కళ్లకు, ముఖానికి అద్దుకోవాలి. అప్పుడు నాడులు, మెదడు చురుకుగా మారి ముఖంలో తేజస్సొస్తుంది. ఆ తర్వాతే పూర్తిగా లేవాలి. కాని ఇక్కడితో మొదటి పని పూర్తి కాదు. చాలామంది ఇక్కడే మరో పెద్ద తప్పు చేస్తారు. భూమాతను మరిచిపోతారు. రామయ్య ఆశ్చర్యంగా అడిగాడు. భూమాతకెందుకు స్వామీ? స్వామీ నెమ్మదిగా చెప్పాడు. మనకు తిండి ఇచ్చేది, మన బరువును మోసేది భూమాతే. ఆమె కూడా లక్ష్మీ స్వరూపమే. ఉదయం లేచిన వెంటనే ఆమె మీద కాలు పెట్టే ముందు భూమిని చేతితో తాకి ఆ చేతిని కళ్లకు అద్దుకుని ఇలా ప్రార్థించాలి. సముద్రవసనే దేవి పర్వతస్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శము క్షమస్వమే. దీని అర్థమేమనగా, సముద్రాలను వస్త్రాలుగా, పర్వతాలను వక్షోజాలుగా కలిగిన ఓ భూమాత, నీమీద బాధం మోపుతున్నందుకు నన్ను క్షమించు. సాధువు చివరిగా అన్నారు. ఎవరైతే భూమికి కృతజ్ఞత చెప్పి రోజుని ప్రారంభిస్తారో ఆ భూమి వారింట్లో బంగారం పండిస్తుంది. ఎవరైతే అహంకారంతో భూమిని తన్నుకుంటూ నడుస్తారో వారిని భూదేవి క్షమించదు రామయ్య. కృతజ్ఞతలేని చోట లక్ష్మీదేవి నిలబడదు. సాధువు చెప్పిన ప్రతీ మాట రామయ్య హృదయంలో గాఢంగా నాటుకుంది. ఇన్నాళ్లు పొలాన్ని దున్నాడే తప్ప భూమికి ఒక్కసారి కూడా నమస్కరించలేదని గుర్తొచ్చింది. తన తప్పులన్నీ కళ్లముందు తిరిగాయి. స్వామీ, రేపట్నించీ కాదు, తెల్లవారుజామునే ఈ ఆచారం మొదలుపెడతాను. బ్రహ్మముహూర్తంలో లేచి అరచేతులు దర్శించి భూదేవికి నమస్కరిస్తాను అని ప్రమాణం చేశాడు. సాధువు సంతోషంగా నవ్వి, మంచిది రామయ్య, ఇది కేవలం ఆచారంలా కాకుండా భావంతో చెయ్యి. నీ జీవితం ఎలా మారుతుందో నువ్వే చూస్తావు. రేపు మొదటి పని పూర్తయ్యాక మళ్ళీరా, 2వ రహస్యం ఇంకా శక్తివంతమైనది అని చెప్పి పంపించాడు. ఆ రాత్రి రామయ్యకు నిద్రపట్టలేదు. సాధువు మాటలే చెవుల్లో మారుమోగుతున్నాయి. పేదరికం పోతుందన్న ఆశ అతనిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కోడి కూయకముందే 4 గంటలకే మేల్కొన్నాడు. 5 గంటల బ్రహ్మముహూర్తం కోసం ఆతృతగా ఎదురుచూశాడు. సరిగ్గా సమయం రాగానే కళ్ళు తెరిచి మంచం మీద నిటారుగా కూర్చుని 2 అరచేతులను ముఖానికెదురుగా పెట్టుకున్నాడు. వేలికొనలలోని ధనలక్ష్మిని, మధ్యలో సరస్వతిని, మణికట్టులో భగవంతుణ్ణి తలుచుకున్నాడు. కరాగ్రే వసతే లక్ష్మి అనే శ్లోకాన్ని భక్తితో చదివి చేతులను రుద్ది ఆ వెచ్చదనాన్ని కళ్లకు, ముఖానికి అద్దుకున్నాడు. అతనిలో తెలియని ప్రశాంతత వెల్లువేరిసింది.
మనస్సులో భారమంతా తరిగిపోయినట్టు అనిపించింది. తర్వాత మంచం మీదనించి అమ్మ భూదేవి క్షమించు అని మనస్సులో చెప్పుకుని కుడికాలును కింద పెట్టాడు. ఆ రోజు ఇల్లంతా ప్రశాంతంగా కనిపించింది. రామయ్య ముఖంలో కొత్త తేజస్సు మెరిసింది. అతని భార్య ఆశ్చర్యంగా, ఈరోజు చాలా ఉత్సాహంగా ఉన్నారు, ఏమైనా నిధి దొరికిందా అని నవ్వింది. రామయ్య చిరునవ్వుతో, నిధి కంటే గొప్పదే దొరికింది అన్నాడు. స్నానం చేసి సాధువు దగ్గరికి బయల్దేరాడు. దారిలో పక్షుల కిలకిలలు, చల్లని గాలి, ఉదయిస్తున్న సూర్యుడు అతన్ని ఆహ్వానిస్తున్నట్లే అనిపించింది. ప్రకృతి తనతో మాట్లాడుతున్నట్లు అనిపించింది. బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల మొదటి లాభం ఇదేనేమో అని అనుకున్నాడు. ఆలయానికి చేరుకోగానే సాధువు ధ్యానంలో ఉన్నారు. కాసేపటికి కళ్ళు తెరిచి రామయ్యను చూసి నవ్వుతూ, వచ్చావా రామయ్య, ఈరోజు నీ ముఖంలో సూర్యుని తేజస్సు కనిపిస్తోంది అని అన్నాడు. మొదటి పనిని విజయవంతంగా పూర్తి చేసినట్టున్నావు అన్నారు సాధువు. రామయ్య ఆనందంగా, అవును స్వామి, మీరు చెప్పినట్లే చేశాను. ఈ ఒక్కరోజుకి నా మనస్సు ఇంత తేలికగా ఉందంటే రోజూ చేస్తే జీవితం ఎలా మారుతుందో ఊహించలేకపోతున్నాను. ఇప్పుడు రెండో పని చెప్పండి. ఈ దారిద్రాన్ని పూర్తిగా తరిమికొట్టే ఆ రెండో ఆయుధమేమిటి అని ఆతృతగా అడిగాడు రామయ్య. మొదటి పనితో నీ మనస్సు, నీ సంకల్పం శుద్ధమయ్యాయి. కాని శరీరం లోపల ఇంకా పాత మలినాలు, ప్రతపూర శక్తులు దాగి ఉంటాయి. శరీరం శుభ్రంగా లేకపోతే బయట ఎంత పూజ చేసినా ఫలితముండదు. అందుకే రెండో పని నీరుతో సంబంధించినది. దీన్ని ఉషాపానం అంటాడు. ఇది మామూలు నీళ్లు తాగడం కాదు. సరైన సమయంలో, సరైన విధానంలో, సరైన పాత్రలో నీరు తాగితే అది అమృతంలా మారుతుంది. ఆ నీరు శరీరంలోకి వెళ్లగానే దారిద్రానికి కారణమైన మలినాలను క్రమంగా తొలగిస్తుంది అన్నారు సాధువు. నీరు పంచభూతాలలో ఒకటి. నీటికి జ్ఞాపకశక్తి ఉంటుంది. మనం ఏ భావంతో నీరు తాగుతామో ఆ భావమే రక్తంలో కలుస్తుంది. తెల్లవారుజామున 5 నుండి 7 గంటల మధ్య జీర్ణ వ్యవస్థ ప్రత్యేక స్థితిలో ఉంటుంది. ఆ సమయంలో తాగిన నీరు శరీరాన్ని లోపలనుంచి శుద్ధి చేస్తుంది. రామయ్య ఆశ్చర్యపోయాడు. నేను దప్పిక వేస్తేనే నీళ్లు తాగేవాడిని స్వామీ, నీటిలో కూడా ఇంత రహస్యముందని నాకు తెలియదు. అప్పుడు సాధువు పక్కన ఉన్న రాగి పాత్రను చూపించారు. ధనవంతులు కావాలంటే ముందుగా ఆరోగ్యం కావాలి రామయ్య. ఆసుపత్రి చుట్టూ తిరిగితే ఉన్న డబ్బంతా పోతుంది. అందుకే ఈ రెండో పని మీ ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి రక్షణ కవచం లాంటిది. దీనికి 1 రూపాయి కూడా ఖర్చు కాదు. కాని ఫలితం మాత్రం 1 కోటి రూపాయల కంటే ఎక్కువ. చాలామంది లేవగానే టీ కాఫీ తాగుతారు. అది శరీరాన్ని మాత్రమే కాదు, అదృష్టాన్ని కూడా కాల్చేస్తుంది. దేవతలు మెచ్చే పానీయం ఒక్కటే, సరిగ్గా చేసిన ఉషాపానం అంటూ సాధు చేతిలోని రాగిపాత్రను పైకెత్తి చూపించారు. ఉదయపు సూర్యకాంతిలో అది బంగారంలా మెరిసింది. ఇదే రహస్యం రామయ్య. దీనినే తామ్రపాత్ర అంటారు. మన ఋషులు ఎందులో పడితే అందులో నీరు తాగమని చెప్పలేదు. మట్టిపాత్రలోగాని, రాగిపాత్రలోగాని తాగమన్నారు. ఎందుకంటే ఈ లోహానికి విద్యుత్ శక్తిని ప్రసరింపజేసే అద్భుతమైన గుణముంది. రాత్రి పడుకునే ముందు శుభ్రమైన నీటిని ఒక రాగి పాత్రలో నింపి నీ తల దగ్గర లేదా దేవుడి గదిలో ఉంచాలి అని సాధువు వివరించాడు. ఆ నీరు రాత్రంతా పాత్రలో ఉండటంతో రాగిలోని ఔషధ గుణాలు నీటిలో కలుస్తాయి. ఆ నీరు ఇక సాధారణ నీరు కాదు, తీర్థములా మారుతుంది. ఉదయం 5 నుండి 7 గంటలలోపు నీవు మొదటి పని అయిన కరదర్శనం పూర్తి చేసిన వెంటనే కాలకృత్యాలకు వెళ్లకముందే, పళ్ళు తోముకోకముందే ఆ నీటిని తాగాలి. ఇది విని రామయ్య ముఖం చిట్లించాడు. పళ్ళు తోముకోకుండా నీళ్లు తాగాలా స్వామీ? రాత్రంతా నోటిలో క్రిములుంటాయి కదా, అలా తాగితే జబ్బులు రావా అనే సందేహము వ్యక్తం చేశాడు. అక్కడున్నవాళ్లకు అదే అనుమానం. సాధువు చిరునవ్వుతో తల అడ్డంగా ఊపారు. అక్కడే అసలు రహస్యముంది రామయ్య. మనం విషమును అమృతమనుకుంటున్నాము, అమృతాన్ని విషమనుకుంటున్నాము. రాత్రి నిద్రలో నోటిలో ఏర్పడే లాలాజలం చాలా శక్తివంతమైన ఔషధం లాంటిది. అది కడుపులోకి వెళ్లగానే జీర్ణ వ్యవస్థలోని ఆమ్లాలను శాంతపరుస్తుంది. కడుపులో మంట, గ్యాస్, అజీర్తి ఉంటే మనిషిలో కోపం, చిరాకు పెరుగుతాయి. కోపమున్న చోట లక్ష్మి నిలబడదు. కడుపు చల్లగా ఉంటేనే మెదడు చల్లగా ఉంటుంది. మెదడు చల్లగా ఉంటేనే ధనాన్ని సంపాదించే ఆలోచనలు వస్తాయి. రామయ్యకు విషయం అర్థమైంది. అయితే స్వామి, నీటిని గటగటా తాగేయాలా అని అడిగాడు. సాధువు వెంటనే వారించారు. అలా ఎప్పుడూ చేయకూడదు. నీరు సాక్షాత్తు గంగాదేవి, ఆమెను గౌరవించాలి.
నిలబడి నీళ్లు తాగడం దారిద్రానికి ఆహ్వానం. కూర్చొని వెన్ను నిటారుగా పెట్టి ఒక్కొక్క గుక్కను ఆస్వాదిస్తూ తాగాలి. నీరు తాగేటప్పుడు మనస్సులో ఒక సంకల్పముండాలి. ఈ నీరు నా శరీరాన్ని శుద్ధి చేస్తుంది, నాలోని బద్ధకాన్ని, దరిద్రాన్ని కడిగేస్తోంది అని. నీటికి జ్ఞాపకశక్తి ఉంటుంది. నువ్వు ఏ భావంతో తాగితే అదే ఫలితం వస్తుంది. ఇదే జలచికిత్స. ఇదే ధనవంతులు పాటించే ఆరోగ్య రహస్యం. తర్వాత సాధువు ఇంకాస్త లోతుగా చెప్పారు. మన శరీరంలో 90% నీరే. ఈ విశ్వంలో కూడా నీరే ఎక్కువ. చంద్రుడికి నీళ్లకి గాఢమైన సంబంధముంది. చంద్రుడు మనస్సుకి కారకుడు. నీరు సరిగ్గా తాగితే చంద్రుడు శాంతిస్తాడు. చంద్రబలం ఉంటేనే చేతిలో డబ్బు నిలుస్తుంది. అందుకే ఉదయం లేవగానే రాగిపాత్రలోని నీటిని ఈ విధంగా తాగేవాడికి శరీరంలో రోగాలుండవు, మనస్సులో అలజడి ఉండదు. రోగాలు లేని శరీరం, ఆందోళన లేని మనస్సు ఉన్నవాడు మట్టిని పట్టుకున్నా బంగారమవుతుంది. అదే చిరాకు, రోగాలతో ఉన్నవాడు బంగారాన్ని పట్టుకున్నా కరిగిపోతుంది. చివరగా సాధువు అన్నారు, ఇది కేవలం నీళ్లు తాగడం కాదు రామయ్య, ఇది నీ జాతకాన్ని మార్చే ప్రక్రియ. రేపట్నుంచి కనీసం 3 గ్లాసులు లేదా నీ శక్తి మేరకు సుమారు 1 నుంచి 1.5 లీటరు నీటిని ఈ విధంగా తాగు. ఒక్క మండలకాలంలో అంటే 41 రోజులు పాటించు. నీ ముఖంలో వచ్చే తేజస్సు చూసి అందరూ ఆశ్చర్యపోతారు. రామయ్య ఆశ్చర్యంతో, స్వామి, నీళ్లలో ఇంత రహస్యముందని ఇంతవరకు నేను నమ్మలేకపోయాను. ఇన్నాళ్లు మందులకే డబ్బంతా ఖర్చు చేశాను అని స్పృహతో అన్నాడు. ఈ చిన్న చిట్కా తెలియక నేను ఇంత నష్టపోయానా అని రామయ్య అన్నాడు. రేపటి దినమున రాగిపాత్రను కొనుగోలు చేసి సాధన చేస్తాను. సాధువు చిరునవ్వుతో శుభం అన్నారు. కాని ఒక విషయం గుర్తుంచుకో రామయ్య, రాగిపాత్రను ఎప్పుడూ నేలమీద పెట్టకూడదు. చెక్కపీటమీదగాని శుభ్రమైన వస్త్రం మీదగాని ఉంచాలి. నీళ్ల భూమిమీద పెట్టితే అందులోని శక్తి భూమిలోకి వెళ్ళిపోతుంది. ప్రతి చిన్న విషయాన్ని శ్రద్ధగా పాటించినప్పుడే ఫలితముంటుంది అని హెచ్చరించారు. రామయ్య తల ఊపుతో ఆ మాటలను మనసులో గట్టిగా ముద్రించుకున్నాడు. ఇప్పుడు అతనికి 2 అద్భుతమైన ఆయుధాలు దొరికాయి. ఒకటి కరదర్శనం ద్వారా సంకల్పబలం, రెండవది ఉషాపానం ద్వారా శరీరాశుద్ధి. అతని ముఖంలో కొత్త ఆత్మవిశ్వాసం కనిపించింది. స్వామీ, ఇప్పుడు 3వ పని చెప్పండి. ఈ 2 నాలో శక్తిని నింపాయి. మరి 3వది చేస్తే నా దారిద్ర్యం పూర్తిగా పోతుందా అని అడిగాడు. అప్పుడే సాధువు ముఖం ఒకసారి గంభీరంగా మారింది. రామయ్య, మొదటి 2 పనులు నువ్వు నీకోసం చేసుకునేవి. అవి సులభమైనవే. కాని 3వ పని సామాన్యమైనది కాదు. చాలామంది ఇక్కడే విఫలమవుతారు. రామయ్య భయపడ్డాడు. అంత కష్టమా స్వామీ? కొండలెక్కాలా, ఉపవాసముండాలా అని అడిగాడు. సాధువు తల అడ్డంగా ఊపాడు. ఇది శారీరక కష్టం కాదు రామయ్య, ఇది మానసిక పరీక్ష. తెల్లవారుజామున 5 నుంచి 7 గంటల మధ్య ఈ పని చేస్తే దారిద్ర్యం నీ ఇంటి దరిదాపులకు కూడా రాదు. కాని దీనికి ఓర్పు కావాలి. బద్ధకాన్ని పూర్తిగా వదిలేయాలి. ఈ పని పంచభూతాలతో, పరమాత్ముడితో నేరుగా అనుసంధానించే మార్గం. ఇది ఇంటి వాతావరణంను మార్చివేస్తుంది. ప్రతికూల శక్తులు, ఈర్ష్య, అసూయ అన్నింటినీ తరిమికొడుతుంది. ఈ పని చెయ్యని ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. అక్కడ ఎంత డబ్బు వచ్చినా నీళ్లలా ఖర్చయిపోతుంది. రామయ్య చేతులు జోడించాడు. స్వామీ, నన్ను భయపెట్టకండి. ఆ పని ఏదో చెప్పండి. నా ప్రాణం పోయినా సరే ఆచరిస్తాను. నా పిల్లల భవిష్యత్తు కోసం నేను దేనికైనా సిద్ధం అని వేడుకున్నాడు. సాధువు సంతృప్తిగా చూశారు. విను రామయ్య, ఆ 3వ పని దీపారాధన. దీపారాధన చేసే పద్ధతి నేను చెప్తాను. దాని ప్రకారమే ఆచరించవలెను. దీపంలో వాడే నూనె, ఒత్తి, పెట్టే దిశ అన్నీ ముఖ్యం. ముఖ్యంగా సూర్యుడు ఉదయించకముందే, అంటే 5 నుంచి 7 గంటల మధ్య నీ ఇంట్లో దీపం వెలగాలి. సూర్యుడు వచ్చిన తర్వాత పెట్టిన దీపం కేవలం వెలుగిస్తుంది. కాని సూర్యుడికి ముందే పెట్టే దీపారాధన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఎందుకంటే ఆ సమయం దేవతలు భూమిపై సంచరించే కాలం. ఏ ఇంటి నుండి దీపకాంతి వస్తుందో ఆ ఇంటివైపే దేవతలు ఆకర్షితులవుతారు. సాధువు క్షణమాగి మళ్లీ చెప్పారు. కేవలం దీపం పెట్టడం సరిపోదు రామయ్య. ఆ దీపం ముందు కూర్చుని నువ్వు చేయవలసిన ఒక చిన్న క్రియ ఉంది.
అదే నీ తలరాతను మార్చేది. పెద్ద మంత్రాలవసరం లేదు, కొన్ని ప్రత్యేకమైన పదాలు మాత్రమే. అవి నీ గొంతునుంచి వెలువడితే నీ ఇల్లు మొత్తం ఒక శక్తి క్షేత్రంగా మారుతుంది అని చెప్పి సాధువు ఆగారు. రామయ్య గుండె వేగంగా కొట్టుకుంది. దీపారాధనలో ఇంత రహస్యముందా? తాను రోజూ దీపం పెడతాడు, కాని ఎప్పుడూ ఈ విధానం పాటించలేదు. అందుకేనా తన పూజలు ఫలించలేదని అతనికి ఒక్కసారిగా అర్థమైంది. స్వామీ, మీరు చెప్పబోయే ఆ ప్రత్యేకమైన దీపారాధన పద్ధతి ఏమిటి? ఏ నూనె వాడాలి? ఏ దిశలో పెట్టాలి? ముఖ్యంగా దీపం ముందు కూర్చుని ఏం మాట్లాడాలి? రామయ్య ఆతృతగా అడిగాడు. సాధువు గొంతు సవరించుకుని గంభీరంగా అన్నాడు. రామయ్యా, జాగ్రత్తగా విను. ఇది తప్పుగా చేస్తే ఫలితం వికటిస్తుంది. ఈ 3వ పనిలో 3 భాగాలున్నాయి: దీపం, స్థానం, శబ్దం. ఈ మూడింటిని సరైన సమన్వయంతో చెయ్యాలి. ముందుగా దీపం గురించి చెబుతూ సాధువు అన్నారు. దీపం అంటే కేవలం వెలుగు కాదు, అది పరబ్రహ్మస్వరూపం. చాలామంది చవకగా దొరుకుతుందని ఏ నూనె పడితే అది వాడుతారు. అది మహాపాపం. లక్ష్మీదేవికి ఇష్టమైనది గోమాత నెయ్యి. ఆర్థిక శక్తి లేకపోతే నువ్వుల నూనె వాడాలి. అది శనిదోషాలను ఇంట్లో తొలగిస్తుంది. కాని పొరపాటున కూడా గేదె నెయ్యి లేదా వేరుశెనగ నూనె వాడకూడదు. అవి దరిద్రాన్ని పెంచుతాయి. ఇక ఒత్తుల విషయానికి వస్తే ఒకే ఒత్తి అరిష్టం. 2 ఒత్తులను కలిపి ఒకటిగా చేసి వెలిగించాలి. అది భార్యాభర్తల అన్యోన్యం, జీవాత్మ పరమాత్మల ఏకత్వానికి సంకేతం. రామయ్య ప్రతి మాటను మనసులో గట్టిగా పదిలం చేసుకుంటున్నాడు. మరి దిక్కు సంగతి స్వామి, ఎటుపెట్టినా వెలిగే కదా అని అడిగాడు. సాధువు కఠినంగా చూశారు. దిక్కులేని దీపం దిక్కులేని జీవితానికి దారితీస్తుంది. తూర్పు దిక్కు జ్ఞానం, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఉత్తర దిక్కు ధనం, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నువ్వు ఐశ్వర్యం కోరుకుంటున్నావు కాబట్టి దీపముఖం ఉత్తరానికి ఉండాలి. దక్షిణం వైపు ఎప్పుడూ పెట్టకూడదు, అది యముడి దిక్కు. తర్వాత 3వది అత్యంత ముఖ్యమైనది శబ్దం. దీపం వెలిగించిన తర్వాత చాపమీద లేదా పద్మాసనంలో కూర్చుని వెన్నెముక నిటారుగా పెట్టాలి. కళ్ళు మూసుకుని శ్వాసను గమనిస్తూ ఓం నమో నారాయణాయ లేదా గోవిందా అని నామాన్ని జపించాలి. కాని ఇది మనసులో కాదు, చిన్న శబ్దంతో గొంతులోంచి రావాలి. ఎందుకంటే మన ఇంటి గోడలలో గతంలో జరిగిన గొడవలు, ఏడుపులు, నెగటివ్ మాటల శబ్దాలు దాగి ఉంటాయి. ఈ నామస్మరణ వాటిని దేవాలయంలా మారుస్తుంది. గోవిందనామం వినిపించే చోటుకి లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ వస్తుంది. కనీసం 10 నిమిషాలు ఇలా చెయ్యాలి. రామయ్య ఆనందంగా, స్వామీ, ఇది చాలా సులభంగా ఉంది. ఉదయాన్నే లేచి చేతులు చూసుకుని నీళ్లు తాగి దీపం పెట్టి గోవిందనామం చెప్పడం అంతే కదా, దీనివల్ల నా కష్టాలు పోతాయా అని అడిగాడు. అప్పుడే సాధువు ముఖంలో విషాదఛాయ వచ్చింది. రామయ్య, వినడానికిది సులభంగా అనిపిస్తుంది, కాని అసలైన పరీక్ష ఇక్కడే మొదలవుతుంది. మొదటి 2-3 రోజులు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఆ తర్వాతే మాయ పనిచేస్తుంది. 4వ రోజు లేవబుద్ధి కాదు, లేదంటే ఇంట్లో గొడవ, లేదంటే నెయ్యి అయిపోవడం, ఏదో ఒక ఆటంకం వచ్చి నీ నియమాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు వదిలేద్దాం, రేపు చూద్దాం అని ఆలోచన వచ్చిందా, అదే పతనం. ఒక్కరోజు ఆగితే మళ్లీ మొదలు పెట్టలేవు. ఆటంకాలను లెక్క చేయకుండా 41 రోజులు మొండిగా ఆచరించినవాడే విజేత. నువ్వా ధైర్యం చూపగలవా అని ప్రశ్నించాడు. రామయ్య మౌనంగా ఆలోచనలో పడ్డాడు. తన పాత అలవాట్లు, మధ్యలో వదిలేసిన ప్రయత్నాలు అన్నీ అతని కళ్ల ముందు మెదిలాయి. కాని ఈసారి రామయ్యకు తన కుటుంబం గుర్తొచ్చింది. కన్నీళ్లతో ఉన్న భార్య ముఖం, ఆకలితో ఉన్న పిల్లలు కళ్ల ముందు నిలిచాయి. స్వామీ, ఈసారి నేను ఓడిపోను. ఎలాంటి కష్టం వచ్చినా సరే ఈ 41 రోజులు ఈ నియమాన్ని వదలను. నాకు ఆశీర్వాదమివ్వండి అని సాధువు పాదాలకు నమస్కరించాడు. సాధువు రామయ్య తలపై చేయి పెట్టి, విజయోస్తు, నీ సంకల్పం గొప్పది. ఈరోజు మంచి రోజు. రేపటి నుంచే నీ కొత్త జీవితం ప్రారంభమవుతుంది. కాని గుర్తుంచుకో, విత్తనం వేసిన వెంటనే చెట్టు పండదు. ఓపికతో నీరు పోస్తూ ఉండాలి అని దీవించి పంపారు. రామయ్య బజార్కి వెళ్లి చిన్న రాగిపాత్ర, స్వచ్ఛమైన ఆవునెయ్యి, పత్తి కొనుగోలు చేశాడు. జేబులో చివరి డబ్బులైనా అతనిలో భయం లేదు. ఏదో తెలియని ధైర్యం కలిగింది. ఇంటికి వెళ్లి భార్యకు విషయం చెప్పాడు. ఆమె కూడా ఆనందంగా ఇంటిని శుభ్రం చేసి దేవుడి గదిని అలంకరించింది.
ఆ రాత్రి రామయ్యకు తొందరగా నిద్రపట్టింది. మరుసటి రోజు తెల్లవారుజామున అలారం లేకుండానే లేచాడు. 5 గంటలకు అరచేతులు చూసుకుని భూదేవికి క్షమాపణ చెప్పి నీరు తాగి స్నానం చేసి దేవుడి గదిలోకి వెళ్లాడు. తూర్పు దిశలో దీపం పెట్టి 2 ఒత్తులతో ఆవు నెయ్యి వెలిగించాడు. గోవిందనామాన్ని 10 నిమిషాలు జపించాడు. ఆ రోజు అతనికి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. పనిలో అలసట అనిపించలేదు. ఇలా 3 రోజులు గడిచాయి. ఇంట్లో ప్రశాంతత పెరిగింది. పాత బాకీ డబ్బులు వచ్చాయి. పంట కూడా బాగుంది. రామయ్యకు కూడా నమ్మకం పెరిగింది. అది రామయ్యకు గర్వాన్ని కూడా కలిగించింది. కాని సాధు హెచ్చరికను మర్చిపోయాడు. 4వ రోజు రాత్రి జాతరకు వెళ్లి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అలసటతో నిద్రపోయాడు. ఉదయం బ్రహ్మముహూర్తం గడిచిపోయినా లేవలేదు. భార్య లేపినా ఒక్కరోజు చేయకపోతే ఏమవుతుంది, రేపు చేసుకుంటాను అని మళ్ళీ పడుకున్నాడు. అదే క్షణంలో మాయ తన వల విసిరింది. బయట పెద్ద శబ్దం. రామయ్య పరుగుతీసి బయటికి వెళ్లాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి అతని గుండె తడబడింది. ఇన్నాళ్లు కష్టపడి పండించిన పంట నాశనమయ్యింది. ఒక్కరోజు బద్ధకం ఇంత పెద్ద శిక్షకు కారణమయ్యింది. రామయ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. అక్కడ ఏం జరిగింది? ఇదే కథలోని అసలు మలుపు. సాధువు చెప్పింది నిజమేనా? దారిద్రదేవత నిజంగానే రామయ్యను పరీక్షిస్తుందా? లేక ఇది కేవలం కాకతాళీయమా? ఇప్పుడు రామయ్య ఏం చేస్తాడు? నియమాన్ని కొనసాగిస్తాడా? లేక దేవుడిపై కోపంతో మానేస్తాడా? ఆ సమయంలో రామయ్య భార్య ఏడుస్తూ బయటికొచ్చింది. ఇరుగుపొరుగువారు గుమిగూడారు. పాపం, ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాడనుకున్నాం, మళ్లీ కష్టమొచ్చింది అంటూ గుసగుసలు వినిపించాయి. అప్పుడు రామయ్యకు తన తప్పు అర్థమైంది. బ్రహ్మముహూర్తంలో నిద్రపోవడం ఎంత పెద్ద అనర్థమో అనుభవంతో తెలిసింది. కాని జరిగిపోయిన నష్టాన్ని ఎలా పోర్చుకోవాలి? అంతలో గుంపులోంచి సోమయ్య ముందుకొచ్చాడు. రామయ్య భుజంపై చెయ్యివేసి గంభీరంగా అన్నాడు, ఏడుపు ఆపు రామయ్య. ఇది నీకు జరిగిన నష్టం కాదు, నీకొచ్చిన హెచ్చరిక. రామయ్య ఆశ్చర్యంగా చూశాడు. 5 సంవత్సరాల క్రితం నేనూ అదే సాధువు దగ్గర ఈ ఉపదేశం తీసుకున్నాను. 3 రోజులు బాగానే చేశాను. 4వ రోజు బద్ధకమొచ్చింది. ఆ రోజే నా గోదాంలో అగ్నిప్రమాదం జరిగి సగం సరుకు కాలిపోయింది. అప్పుడే అర్థమైంది, బ్రహ్మముహూర్తంలో నిద్రపోవడమంటే మన అదృష్టాన్ని కూడా నిద్రపుచ్చడమే. సోమయ్య ఇంకా చెప్పాడు, మనం మెలకువగా ఉంటే మన రాత కూడా మేలుకువగా ఉంటుంది. నువ్వు కూడా ఈరోజు లేచి ఉంటే పశువులను చూసేవాడివి, పంట కాపాడుకునేవాడివి. ఇది దేవుడు చేసిన పని కాదు, నీ అజాగ్రత్త చేసిన పని. ఆ మాటలతో రామయ్యకు జ్ఞానోదయం కలిగింది. తప్పు నాదే. ఒక్కరోజు సుఖం కోసం నెలల కష్టం నాశనం చేసుకున్నాను. కాని ఇప్పుడేం చెయ్యాలి? మళ్లీ మొదలుపెట్టవచ్చా అని అడిగాడు. సోమయ్య ధైర్యంగా అన్నాడు, ఇదే అసలు పరీక్ష. సాధువు దీన్ని విఘ్న పరీక్ష అంటారు. దెబ్బ తగిలినా సరే లేచి నిలబడేవాడే విజేత. వెళ్ళు, ఇప్పుడే వెళ్ళు. స్నానం చేసి దీపం వెలిగించు. ఈరోజే నీ మండలం మళ్లీ ప్రారంభించు. ఆ మాటలతో రామయ్యలో కొత్త సిద్ధి, కొత్త శక్తి ప్రవహించింది. జనం ఏమనుకుంటున్నారో పట్టించుకోలేదు. పాడైన పంటవైపు కూడా చూడలేదు. నేరుగా ఇంటికి వెళ్లి స్నానం చేసి దేవుడి గదిలో దీపం వెలిగించాడు. గోవిందా, నన్ను క్షమించు, నా బద్ధకాన్ని ఈ దీపంతో కాల్చివేస్తున్నాను అని కన్నీళ్లతో ప్రార్థించాడు. ఈరోజు నుంచి 41 రోజులు కాదు, నా ప్రాణం ఉన్నంతవరకు ఈ 3 పనులు మానను అని రామయ్య గట్టిగా ప్రతిజ్ఞ చేశాడు. ఆ రోజు అతని కళ్లలో కనిపించిన తేజస్సు చూసి దారిద్రదేవత కూడా భయపడినట్లే ఉంది. అప్పటినుంచి రామయ్య దినచర్య పూర్తిగా మారిపోయింది. ఎంత రాత్రి పడుకున్నా అలారం కంటే ముందే నిద్రలేచేవాడు. జరిగిన నష్టం అతనికి బద్ధకానికి అవకాశమివ్వలేదు. 2వ వారం వచ్చేసరికి మార్పు స్పష్టంగా కనిపించింది. శరీరంలోని అలసటపోయి ఇనుప కడ్డీల బలంగా మారాడు. రాగిపాత్ర నీటితో కడుపు శుభ్రమైంది. గ్యాస్, అజీర్ణం మాయమయ్యాయి. మనసు ప్రశాంతమై భార్యాపిల్లలతో ప్రేమగా మాట్లాడటం మొదలుపెట్టాడు. 3వ వారం వచ్చేసరికి అతని ఆలోచనలు పదునెక్కాయి. ఒక్కరోజు దీపం ముందు గోవిందా అని జపిస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఊరిలో అందరూ వరి పంట వేస్తున్నారు. ధరలేదు. పక్క ఊరిలో కూరగాయలకు డిమాండుంది. నేనెందుకు కూరగాయలు వేయకూడదు? దైవ ప్రేరణ లేక ప్రశాంతమైన మెలకువ ఫలితమో తెలియదు కాని రామయ్య ఆలోచనను ఆచరణలో పెట్టాడు. మిగిలిన పొలంలో ఎవరూ వేయని కొత్త కూరగాయలు సాగుచేశాడు. ఊరి జనం నవ్వారు.
వరి పండించడం చేతకాక ఇప్పుడు కొత్త ప్రయోగాలెందుకు అని ఎగతాళి చేశారు. కాని రామయ్య తన నియమాన్ని వదలలేదు. సరిగ్గా 40 రోజులకు పొలాలు బంగారంలా పండాయి. అదే సమయంలో వరి ధర పడిపోయింది. కూరగాయలకు భారీ కొరత వచ్చింది. పట్నం నుంచి వ్యాపారులు నేరుగా రామయ్య పొలానికి వచ్చారు. అతని చెప్పిన ధరకు కొనేశారు. ఒక్కరోజులోనే రామయ్య చేతికి గత 10 సంవత్సరాలలో చూడనంత డబ్బు వచ్చింది. అతను గర్వపడలేదు. నేరుగా దేవుడు గదికి వెళ్లి దీపం ముందు కన్నీళ్లతో నమస్కరించాడు. ఇది కేవలం రామయ్య కథ కాదు. పురాణాల్లో కుచేలుడు బ్రహ్మముహూర్తంలోనే కృష్ణుణ్ణి కలవడానికి బయల్దేరాడు. అందుకే అతని దారిద్ర్యం పోయింది. తిరుపతి వెంకన్నకు మనం తెల్లవారుజామున సుప్రభాతం పాడుతాం. ఆ సమయంలో ఉన్న శక్తిని పొందేందుకే. ప్రపంచంలో కోట్లు సంపాదించిన ప్రతి ఒక్కరిలో ఒకే అలవాటుంటుంది: ఉదయం తొందరగా లేవడం. సామాన్యులు నిద్రపోతే విజేతలు తమ భవిష్యత్తును నిర్మించుకుంటారు. 41 రోజులకు రామయ్య తన మండల దీక్ష పూర్తిచేశాడు. సాధువు ఉన్న ఆలయానికి వెళ్లాడు. సాధువు లేరు. కాని ఒక లేఖ వదిలి వెళ్లారు. ఆ లేఖలో ఇలా ఉంది: రామయ్య, ఇప్పుడు నీ ముఖంలో రైతుకల కాదు, రాజు తేజస్సు కనిపిస్తోంది. నువ్వు దరిద్రాన్ని జయించావు. కాని గుర్తుంచుకో, డబ్బు సంపాదించడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. లక్ష్మీదేవి చంచలమైనది. ఆమెను మీ ఇంట్లో స్థిరంగా ఉంచాలంటే ఇంకొక చివరి పని చెయ్యాలి. ఇప్పటివరకు నువ్వు నిన్ను మార్చుకున్నావు. ఇకపై సమాజాన్ని మార్చే పని చెయ్యాలి. దీనినే గుప్తదానం, ధర్మ పెట్టుబడి అంటారు. ఆ చివరి మాటలు రామయ్యను ఆలోచనలో పడేశాయి. ఇంకా ప్రయాణం ముగియలేదా అని ఆలోచించాడు. రామయ్యకు ఉత్కంఠ పెరిగింది. ఇన్నాళ్లు కష్టపడి సంపాదించిందే తక్కువ, అందులో దానం చెయ్యాలా, అది కూడా గుప్తంగా? అసలు సాధువు చెప్పిన మా చివరి రహస్యమేమిటి? తాళపత్ర గ్రంథం చేతిలో వణికింది. అందులోని మాటలు చదివాక రామయ్య కళ్లలో నీళ్లాగలేదు. ఎందుకంటే అది సంపాదన పెంచే రహస్యం కాదు, సంపాదనను పవిత్రం చేసే రహస్యం. ఆ గ్రంథంలో ఇలా రాసియుంది: నాయనా రామయ్య, నీరు ప్రవహిస్తూనే స్వచ్ఛంగా ఉంటుంది. ఒకే చోట ఉంటే మురుగునీటిగా మారుతుంది. ధనం కూడా అంతే. కేవలం సంపాదించింది దాచుకుంటే ఏదో ఒక రోజు అదే నీ నాశనానికి కారణమవుతుంది. నీ సంపద నీకు రక్షణగా ఉండాలంటే అందులో కొంత భాగాన్ని సమాజానికి తిరిగివ్వాలి. అందులో 10వ భాగం ధర్మం గురించి ఇవ్వాలి అని వివరించాడు. అంటే మనం సంపాదించిన దానిలో 10వ వంతు మనది కాదు అని భావించాలి. కాని గుడిలో హుండీలో వెయ్యడం కాదు. ఆకలితో ఉన్న ప్రాణులకు, చదువులేని పిల్లలకు, వైద్యమందని బాధితులకు గుప్తంగా సహాయం చెయ్యాలి. ఎవరికి సహాయం చేశామో వారికి కూడా తెలియనివ్వకూడదు. కుడిచేతి దానం ఎడమచేతికి కూడా తెలియకూడదు. ఇలా చేసేవారి సంపదకు దృష్టిదోషం తెలగదు. వారి ఇంటిపై లక్ష్మీదేవి కవచములా నిలుస్తుంది. రామయ్య నిర్ణయం తీసుకున్నాడు. తన పంట లాభంలో 10వ వంతు వేరుచేశాడు. ఆ డబ్బుతో ఊరి చివర పశువులకు నీటి బావి తవ్వించాడు. కాని ఆ పని చేసింది తానే అని ఎవరికీ తెలియనివ్వలేదు. అనాథలకు అన్నదానం చేశాడు. పేరు, ప్రచారం రెండింటికీ దూరంగా నిలిచాడు. విచిత్రం ఏమిటంటే అతను ఎంత దానం చేస్తే అతని సంపద అంతకంతకు పెరిగింది. జనం అసూయ మానేసి గౌరవించడం మొదలుపెట్టారు. అతని ముఖంలో డబ్బు గర్వం లేదు. ఒక తెలియని ప్రశాంతత, దైవత్వం కనిపించేది. సంవత్సరాలు గడిచాయి. రామయ్య ఈ నియమాలను ఒక్కరోజు కూడా విడిచిపెట్టలేదు. బ్రహ్మముహూర్తంలో లేవడం, కరదర్శనం, ఉషాపానం, దీపారాధన, నామస్మరణ మరియు గుప్తదానం చేశాడు. పిల్లలు పెద్దవారయ్యారు. రామయ్య వారికి పొలాలు, ఇల్లు పంచలేదు. కేవలం ఈ అలవాట్లనే వారసత్వంగా ఇచ్చాడు. ఒకరోజు తన కొడుకులతో ఇలా అన్నాడు: బిడ్డల్లారా, నేను మీకిచ్చే నిజమైన ఆస్తి ఇల్లు కాదు, పొలాలు కాదు. సూర్యుడు రాకముందే లేచే అలవాటే మీ అసలైన సంపద. దారిద్రం మీ దరిదాపుల్లోకి కూడా రాదు. పిల్లలు ఆ మాటను చక్కగా పాటించారు. వ్యాపారాలకు వెళ్లినా, ఉద్యోగాల్లో ఉన్నా తెల్లవారుజామున 5 గంటలకు లేచే అలవాటు మాత్రం మారలేదు. కాలక్రమేణా రామయ్య వృద్ధుడయ్యాడు. మనవలు, మునిమనవలు అతని చుట్టూ చేరారు. ఆ ఊరిలో రామయ్య కుటుంబం అంటే ఒక విశ్వాసం. ఎన్ని తరాలు గడిచినా వారికి ధనంకు లోటు రాలేదు. అప్పుడు రామయ్యకు అర్థమైంది: 7 తరాలు ధనవంతులవుతారు అంటే డబ్బు దాచడం కాదు, డబ్బును సృష్టించే శక్తిని తరాలకు నేర్పడం. రామయ్య కథ ఇక్కడితో ముగిసింది.
కాని మీ కథ మాత్రం ఇప్పుడే మొదలవుతుంది. రామయ్య ఒక సామాన్య రైతు. చదువు లేదు, ఆస్తి లేదు. కేవలం తన జీవనశైలిని మార్చుకొని ప్రకృతికనుగుణంగా జీవించడం నేర్చుకొని ఒక స్థిరమైన ఐశ్వర్యాన్ని సృష్టించాడు. అయితే మనకెందుకు సాధ్యం కాదు? ఈ కథను వింటున్న మీలో చాలామంది ఏదో ఒక ఆర్థిక సమస్యతో, అప్పులతో లేదా అనారోగ్యంతో బాధపడుతూ ఉండొచ్చు. పరిష్కారం కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నారేమో. కానీ నిజమైన పరిష్కారం మీరు నిద్రలేచే సమయానికి సంబంధించినది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ 3 అద్భుతమైన అలవాట్ల గురించి గుర్తుచేసుకుందాం. మొదటిది కరదర్శనం మరియు భూమాత వందనం. ఇది మీ సంకల్పాన్ని బలపరుస్తుంది, విశ్వశక్తితో మిమ్మల్ని అనుసంధానిస్తుంది. రెండవది ఉషాపానం, రాగిపాత్ర నీటిని సేవించడం. ఇది శరీరాన్ని శుద్ధి చేస్తుంది, బద్ధకాన్ని తరిమికొట్టి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మూడవది దీపారాధన మరియు నామస్మరణ. ఇది మీ ఇంటి వాతావరణాన్ని మార్చి దైవానుగ్రహాన్ని, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. వీటన్నిటికీ తోడుగా గుప్తదానం. గుప్తదానం చేస్తే మీ సంపదకు రక్షణ కలుగుతుంది. గుర్తుంచుకోండి, ఇదొక రోజులో జరిగే మాయ కాదు, ఇది ఒక జీవన విధానం. రేపు ఉదయం అలారం మోగగానే ఇంకో 5 నిమిషాలు అని అనుకోకండి. ఒక్క ఆలోచన మీ జీవితాన్ని ఏ దిశకు తీసుకెళ్లలో నిర్ణయిస్తుంది. బద్ధకాన్ని జయించి మంచం మీద నుంచి లేచి కూర్చున్నవాడే నిజమైన విజేత. బ్రహ్మముహూర్తంలో లేచిన వ్యక్తికి ఆ రోజు 24 గంటలు కాదు, 26 గంటల శక్తి ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ రోజు ఒక సంకల్పం తీసుకోండి. వచ్చే 41 రోజులు అంటే ఒక మండలకాలం పాటు ఈ 3 పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టనని ప్రమాణం చేయండి. మధ్యలో అడ్డంకు వచ్చినా రామయ్యలాగే ధైర్యంగా నిలబడండి. మీ జీవితంలో వచ్చే మార్పులు చూసి మీరు ఆశ్చర్యపోతారు. అప్పులు తగ్గుతాయి, కొత్త అవకాశాలొస్తాయి, ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఇది ఊహ కాదు, వేల మంది జీవితాలలో నిరూపితమైన సత్యం. ఈ కథనం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నా ఉద్దేశం వ్యూస్ సంపాదించడం కాదు, మన సనాతన ధర్మంలోని విలువైన ఆచారాలను మళ్లీ వెలుగులోకి తీసుకొని రావడమే. ఈ విజ్ఞానం ప్రతి ఇంటికీ చేరాలి. ప్రతి వ్యక్తి, ప్రతి తెలుగువాడు ఆరోగ్యంగా, ఆశ్చర్యవంతుడుగా జీవించాలి. అప్పుడే మన దేశం మళ్లీ ఒకసారి బంగారు దేశంగా ఎదుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.